ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని అనుదిన వాగ్దాన ఈ పరిచర్య ద్వారా మరి ఒకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించినాను. మరి ముఖ్యంగా ఈ అనుదిన వాగ్దాన పరిచర్యను వీక్షిస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభావందనాన్ని తెలియజేస్తున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానము కీర్తనల గ్రంథము 55వ కీర్తన 22వ చరణమైనది. ఆ వాగ్దాన చరణ భాగాన్ని మీ కొరకు నేను చదువుచున్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. 55వ కీర్తన 22వ చరణంలో ఈ విధంగా రాయబడి ఉన్నది: నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనునని దావీదు అంటూ ఉన్నారండి. ఈ కీర్తన దావీదు కీర్తనగా మనం చూడగలం. ఏ సందర్భంలో దావీదు ఈ మాట అంటూ ఉన్నారంటే, ఈ సందర్భం మనకి సమూయేలు 2వ గ్రంథము 15వ అధ్యాయంలో మనకు కనబడుతుంటుందండి. ఆ సందర్భాన్ని మనం ఆలోచిస్తే గనుక అబ్షాలోము దావీదుకు విరోధిగా మారిపోతాడు. తన సొంత కుమారుడైన అబ్షాలోము ఏం చేస్తాడంటే దావీదుకు విరోధిగా మారుతాడు. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సందర్భంలో ఇంకేం జరుగుతుందంటే, ఈ దావీదు దగ్గర మంత్రిగా ఉన్న అహీతోపెలు కూడా అబ్షాలోముతో చేరుతాడు. దావీదు ఎంతగానో నమ్మిన ఈ అహీతోపెలు ఏం చేస్తారంటే, మంత్రిగా ఉన్న ఈ అహీతోపెలు అబ్షాలోము పక్షాన చేరి దావీదును మోసపరుస్తారండి. ఈ సందర్భంలో దావీదు ఈ 55వ కీర్తనను రాసినట్లు చరిత్రకారులు మనకు చెప్తున్నారు. ఈ సమయంలోనే దావీదు అంటూ ఉన్నాడు, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనునని. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకున్న భారాలు ఎటువంటివంటే అనారోగ్య పరిస్థితులు అవ్వచ్చు, ఆర్థిక ఇబ్బందులు అవ్వచ్చు, నిరుద్యోగ పరిస్థితులు అవ్వచ్చు, అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా శత్రువులుగా ఉన్నవారు అవ్వచ్చు, దుర్వ్యసనాలు అవ్వచ్చు, ఇవన్నీ మనకు భారాలుగా ఉంటూ ఉంటాయి. ఈ భారాలన్నింటినీ ఆయన మీద మోపితే కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ కనబడుతుంది ఆయనే మనల్ని ఆదుకునే దేవుడని దావీదు అక్కడ ధైర్యపరుస్తూ ఉన్నారని మాట ద్వారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనలను ఆదుకునే దేవుడు, మనలను ఆదరించే దేవుడు, మనకున్న అనారోగ్య పరిస్థితులన్నింటినీ విడిపించి స్వస్థతను కలిగించే దేవుడు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలోనే ఎంతోమంది ఎన్నో అనారోగ్యాలతో బాధపడుతున్న వారిని, స్వస్థత కూడా పొందలేని రోగాలతో బాధపడుతున్న వారిని దేవుడు స్వస్థపరిచారు. నయమానుకున్న కుష్ఠరోగాన్ని దేవుడు స్వస్థపరిచారు. హిజ్కియాకు కలిగిన మరణకరమైన రోగం నుండి దేవుడు విడిపించి 15 సంవత్సరాల ఆయుష్ను మరలా హిజ్కియాకు దేవుడు దయచేశారు. అంటే అనారోగ్య పరిస్థితులు, ఇటువంటి భారాన్ని నుండి దేవుడు మనల్ని విడిపించగలరు. ఆర్థిక ఇబ్బందులు, చాలామంది ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు, అప్పులు పాలైపోతూ ఉంటారు, అప్పుల ద్వారా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. కానీ ఇటువంటి ఆర్థిక ఇబ్బందులను కూడా దేవుని మీద మనం మోపగలిగితే, దేవునికి ప్రార్థించగలిగితే ఇటువంటి ఆర్థిక ఇబ్బందుల నుండి కూడా మనల్ని దేవుడు విడిపిస్తారండి. అంతేకాకుండా చాలామంది యువత ఈ దినాల్లో నిరుద్యోగ సమస్యతో బాధపడుతూ ఉన్నారు. ఇది కూడా వారికి ఒక భారంగా మారిపోయింది. కానీ నీవు దేవునికి ప్రార్థించగలిగితే, ఆయనందు విశ్వాసం ఉంచగలిగితే, నీకున్న ఈ నిరుద్యోగ పరిస్థితిని నిన్ను విడిపించి మంచి ఉద్యోగాన్ని, నీ చదువు తగ్గట్టు ఉద్యోగాన్ని దేవుడు దయచేసి నిన్ను స్థిరపరిచి దేవుడే అన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొంతమంది పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే, దుర్వ్యసనాలు అనే భారము వారి మీద ఉంటూ ఉంటుంది. దాని నుండి వారు బయటపడలేరు ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ దేవుని దగ్గరకు వచ్చి దేవుని దగ్గర పశ్చాత్తాపపడి వాటి నుండి బయటపడే శక్తిని నీవు దేవుని నుండి కోరగలిగితే, దేవుడు నీవు వాటి అన్నిటి నుండి బయటపడేలా నీకు కావాల్సిన జ్ఞానాన్ని దేవుడు దయచేసి నేను ముందుకు నడిపిస్తారు. ఇటువంటి భారాలన్నింటిని విడిపించి దేవుడు ఆయనే ఉన్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ భారాలన్నిటి నుండి ఆయన విడిపించాలంటే నీలో ఎటువంటి ఆత్మీయత ఉండాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథము 22వ కీర్తన 8వ చరణంలో ఒక విషయం మనకు కనబడుతుంటుందండి. దావీదు ఈ కీర్తన రాశారు, 22వ కీర్తన కూడా. ఆ కీర్తనలో దావీదు ఒక మాట అంటూ ఉన్నారు. నన్ను చూస్తున్న వారందరూ ఏమంటూ ఉన్నారంటే, యెహోవా మీద నీ భారము మోపుము, ఆయన వాణ్ణి విడిపించినేమో, వాడు ఆయనకి ఇష్టడు కదా, ఆయన వాణ్ణి తప్పించినేమో అని అందురని దావీదు ఇక్కడ అంటూ ఉన్నారు. నన్ను చూస్తున్న వారు ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉన్నారు, యెహోవా మీద నీ భారాలని మోపు, ఆయన నిన్ను విడిపిస్తారు, ఆయన నిన్ను తప్పిస్తారు, ఎందుకంటే నీవు ఆయనకి ఇష్టడుగా ఉన్నావు కదని. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన భారాలు ఆయన మీద మోపినప్పుడు, ఆయన మనల్ని ఆదుకోనాలంటే, ఆయన మనల్ని విడిపించాలంటే మనం ఏ విధంగా ఉండాలంటే, మన జీవితం ఏ విధంగా ఉండాలంటే ఆయనకి ఇష్టలుగా మనం జీవించాలి. ఆయనకి ఇష్టలుగా మనం జీవించడం అంటే ఆయన కోరే ఆత్మీయ జీవితం, ఆయన వాక్య ప్రకారమైన జీవితం, దేవుని వాక్య ప్రకారమైన నిర్ణయాలు తీసుకుంటూ మన జీవితంలో మనం ముందుకు వెళ్ళాలి. ఆయన కోరే మంచి ఆత్మీయ జీవితాన్ని కలిగి మనం జీవించినప్పుడే ఆయనకి ఇష్టలుగా మనం జీవించగలం. నిజమే, దేవుని వాక్యంలో ఎంతోమంది దేవునికి ఇష్టలుగా జీవించారు కాబట్టి
దేవుని ద్వారా నిండైన ఆశీర్వాదాలు పొందుకున్నారు. వారికి ఉన్న సమస్యల నుండి బయటపడగలిగారు. మంచి అద్భుతమైన అభివృద్ధిని వారి జీవితాల్లో వారు చూడగలిగారు. గొప్ప ఆశీర్వాదాలను దేవుని దగ్గర నుండి వారు పొందుకోగలిగారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు కూడా ఇక్కడ అంటూ ఉన్నాడు, యెహోవా మీద నీ భారం మోపమని దావీదుని చూస్తున్నవారు అంటూ ఉన్నారంట. ఎందుకు అంటూ ఉన్నారంటే ఆయన వాడిని విడిపించిన దేవుడు యెహోవా వాడిని విడిపిస్తారేమో. ఎందుకంటే వాడు అనగా దావీదు దేవునికి ఇష్టడిగా జీవిస్తున్నాడు కాబట్టి తనకున్న సమస్యలన్నిటి నుండి దేవుడు తను ఆరాధిస్తున్న దేవుడు తప్పిస్తారేమో అని చెప్పి దావీదుని చూస్తున్నవారు అందరూ అంటూ ఉన్నారంట. ఆయనకి ఇష్టలుగా మనం జీవించినప్పుడు మన భారాలన్నీ ఆయన మీద మోపితే కనుక ఆయన మనల్ని ఆదుకొని మన భారాలన్నింటినీ విడిపించి దేవుడండి. విడిపించి దేవుడు మనకి ఏం కలుగు చేస్తారంటే విశ్రాంతిని కలుగు చేస్తారు. నిజమే, మత్తయి సువార్త 11:28 ఉంది కదండి, ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్త జనులారా మీరు నా యొద్దకునండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానని అక్కడ మనకు కనబడుతుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనకు విశ్రాంతిని కలుగు చేయ దేవుడు. నీ భారాలని దేవుని మీద నువ్వు మోపినప్పుడు, నీవు ఆయనకి ఇష్టడిగా జీవిస్తే కనుక నీ భారాలు అంటే నీకున్న అనారోగ్య పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగ పరిస్థితులు, నీకున్న దుర్వ్యసనాలు ఇవన్నిటిని దేవుడు నిన్ను విడిపించి, నీవు ఆయనకి ఇష్టడిగా జీవించినప్పుడు ఇవన్నిటిని నిన్ను దేవుడు విడిపించి విశ్రాంతిని అనగా నెమ్మదికరమైన పరిస్థితులను మన జీవితాన్ని నిన్ను ముందుకు నడిపిస్తారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాగ్దానాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. నీకున్న భారాలు, అనారోగ్య పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగం, ఇంకా ఇటువంటి భారాలన్నింటినీ ఆయన మీద నీవు మోపు. ఎటువంటి సమయంలో అంటే నీవు ఆయనకు ఇష్టడిగా జీవించినప్పుడు, ఆయన మీద నీవు ఇటువంటి భారాలన్నింటినీ మోపినప్పుడు ఆయన నిన్ను ఆదుకొని నీ జీవితంలో విశ్రాంతిని అనగా నెమ్మదికరమైన పరిస్థితులు దేవుడు నీ జీవితంలో దయచేయడానికి సిద్ధంగా ఉన్నారండి. దేవుడి పరిశుద్ధ వాగ్దానాన్ని మనం ఇన్నిటిలో దీవించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపు మనం ముగించుకుందాం. అందరూ కన్ను మూసుకొని తల ఉంచుకొని ప్రార్థనలో నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయినేసా, నీ ఘనమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పుడు వరకు జరిగిన ఈ వాగ్దానం ద్వారా మా అందరితో మాట్లాడిన దేవా, మీకే వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించినవేసా. మరి మాకున్న భారాలన్నింటినీ మమ్మల్ని విడిపించి ఆదుకునే దేవుడిగా నీవు ఉంటావని ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడిన దేవా, విశ్రాంతిని అనగా నెమ్మదిని కలుగు చేస్తావని వాగ్దానం ద్వారా మాట్లాడిన దేవా, ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని, ఈ వాగ్దాన నెరవేర్పుని, వాగ్దానమైన ప్రతి ఒక్కరు వారి జీవితాల్లో చూడగలిగేలా మీరు కార్యం జరిగించండి. నీవు కోరే ఆత్మీయత నీ దృష్టికి ఇష్టలుగా వారు జీవించేలా, నీవు నీ వాక్య ప్రకారమైన జీవితాన్ని వారు కట్టుకునేలా మీరు కార్యం జరిగించండి. ఈ వాగ్దానాన్ని విన్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఈ దినాన్ని వారు చేస్తున్న ప్రయాణాల్లో పనులంట్లో తోడుగుని ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకనంత నాశనం కలుగునుగాక. ఆమేన్.